ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఉదయకాల సమయంలో అనేకమైన కార్యాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎవరైనా ప్రార్థన విజ్ఞాపన ఇచ్చారంటే వాటి కొరకు కూడా మేము తప్పకుండా ప్రార్థిస్తూ ఉంటాం. మేము కొంతమంది సహోదరుల కొరకు వివాహం జరిగినటువంటి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి అనేక సంవత్సరాలుగా బిడ్డలు లేరు. నేను కొన్ని సంవత్సరాలకు ముందు ఒక కుటుంబానికి వెళ్ళినప్పుడు ఒక సహోదరి నాతో మాట్లాడుతూ, అన్న మేము చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు, అన్ని ప్రయత్నాలు చేశామన్నా, అందరూ డాక్టర్ని సంప్రదించాము, ఏ వైద్యం తీసుకోవాలో చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేశాము, కానీ మాకు గర్భఫలము కలగలేదని ఎంతో దుఃఖంతో చెప్పారు. ఆ రోజు ఆ ఇంట్లో నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఈ ప్రార్థన మీరు ఆలకించండి ప్రభువా, ఒక అద్భుతం చేయండి ప్రభువా అని మేము ప్రార్థన చేసి వచ్చిన తర్వాత రీసెంట్గా ఫిబ్రవరి మాసంలో ఆ ఇంటిలో వారు మమ్మల్ని ఆహ్వానించారు. దయచేసి మా గృహాన్ని ఒకసారి దర్శిస్తారా, మా కోసం ప్రార్థిస్తారా అని అడిగారు. నేను వెళ్ళినప్పుడు వారు చెప్పినటువంటి ఒక అద్భుతం ఏంటి అంటే, ఆ సిస్టర్కి దేవుడు గర్భఫలంను అనుగ్రహించినాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎంత అద్భుతమైన కార్యం కదండి. అనేక సంవత్సరాలుగా ఎదురు చూశారు. వివాహం జరిగి చాలా సంవత్సరాలు అయింది. అనేక సంవత్సరాలు ఎదురు చూశారు, అనేకమైన ప్రయత్నాలు చేశారు. ఆ టైంలో నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. బైబిల్ గ్రంథంలో రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం వెచ్చించిందంట. అనేక మంది వైద్యుల దగ్గర తిరిగిందని వాక్యంలో రాయబడింది. వైద్యులు అని రాయబడింది. ఆ రోజుల్లో కూడా డాక్టర్లు ఉన్నారు. తనకున్నటువంటి డబ్బు మొత్తాన్ని కూడా వెచ్చించిన అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఆరోగ్యము బాగుపడలేదండి. అయితే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె స్వస్థపరచబడినట్లుగా వాక్యంలో రాయబడింది. ప్రియులారా, ఈ ఉదయకాల సమయం కొరకు దేవుడు మీకు ఇస్తున్న శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనము. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునొందరు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏదో ఒక కార్యం జరగలేదని భయపడుతున్నారా? అది గర్భఫలం అయి ఉండొచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం అయి ఉండొచ్చు, విదేశాలకు వెళ్ళాలని ఒక వీసా అయి ఉండొచ్చు, అది ఏ పని అయినా కూడా ప్రియులారా, ఒకవేళ కోర్టులో కేసు అయి ఉండొచ్చు, అది ఏదైనా కూడా ఇక జరగదేమో, మేము సిగ్గుపడిపోతామేమో అనుకుంటూ ఉంటే ప్రభు మాట్లాడుతున్నారు, నిన్ను సిగ్గుపరచని దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి నీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు ఈరోజు ఏ కష్టంలో ఉన్నారు, ఏ సమస్యలో ఉన్నారు, ఏ ఇబ్బందిలో ఉన్నారో ఎరిగిన దేవుడో ప్రభు, కృపతో జ్ఞాపకం చేసుకొని అవమానానికి రెట్టింపు ఘనతను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.